తాగేసిందమ్మా. ఏం మందది? మత్తు మందు. దాన్ని ఎత్తుకుపోవాలి. దానిమీద ఇంకో బేరం కూడా ఉంది. ఏంటది? దాన్ని సంపేమని భవానమ్మ చెప్పింది. ఆ పని అయిపోయిందని చెప్పేసి సరేనా? అట్టాగే. పదండ్రా. హలో, మత్తు మందిచ్చానమ్మా. చంపవే అంటే మత్తు మందిచ్చానంటావేంటే? ఆళ్లే సంపేత్తాం, శవం కూడా దొరకదని చెప్పారు. ఎవరు వాళ్ళు? నీకు తెలిసిన వాళ్లేనమ్మా. పని అయిపోయిందని చెప్పమన్నారు. ఏయ్ హలో హలో, కట్ చేసింది. నీలాంబరి వాళ్ళ మనుషులేమైనా వచ్చుంటారా? పోనీలే, పార్వతి అయితే చస్తుంది కదా. Zee లో పూర్తి ఎపిసోడ్ చూడండి. రే మేడం, దీనికి స్పృహ తప్పింది. జనం వచ్చేపోయే దారిది. మనల్ని చూస్తే అనుమానం వస్తుంది. నే వెళ్ళి కార్ తీసుకొస్తాను. దీనికి కాపలాగా ఇక్కడే ఉండండి. ఎవరైనా అడిగారంటే తను మా చెల్లెలని చెప్పండి. అర్థమైందా? జాగ్రత్త. అలాగే మేడం. ఎవరు మీరు? కాపాడండి! 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 ఏమైందమ్మా? ఎవరు వాళ్ళు? ఎవరో వాళ్ళు. మా ఆయనకి అమ్మ ఊరు పోస్తున్నది. కళ్ళు కోసం వస్తే వెంట పడినారు. నీకేం భయం లేదమ్మా, మేమున్నాం. నువ్వురా. తప్పించుకున్నావు కదే. స్పృహలోకి వచ్చేసరికి జనం వచ్చేశారు. మంచి ఛాన్స్ మిస్ అయింది. సిన్నమ్మ గారు, మర్యాదగా తీస్తారా లేదా? ఏంటే సీరియస్ అవుతున్నావు? అక్క సీరియస్ అయితే నీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించుకో. నా భర్త దగ్గరికి నన్ను పోనివ్వకుండా అడ్డుకోవడానికి మీరెవరు? అలాగా? అయితే పెదబాబునే చెప్పమను. నిన్ను వదలమంటే లోపలికి వదులుతా.
పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పార్వతి, పెద్దబాబు గారు, పార్వతి, మీకోసం ఈత నీరు గోపంచకం తీసుకొస్తే సిన్నమ్మ గారు అడ్డుకుంటున్నారు. మీరు రమ్మంటే తలుపు తీస్తారంట. వద్దు పార్వతి. అదేంటి పెద్దబాబు గారు అట్ట అంటారు? మిమ్మల్ని ఒకసారి చూస్తాను. వద్దు పార్వతి, నువ్వు నన్ను చూస్తే నాకు సేవ చేస్తూ ఉండిపోతావు. నువ్వు నాకు దూరంగా ఉండలేవు పార్వతి. నువ్వు క్షేమంగా ఉండాలి. ఇక్కడికి రాకు పార్వతి. వెళ్ళిపో పార్వతి. పెదబాబు కోలుకోవట్లేదు అఖిల, ఒళ్ళు కాలిపోతుంది. కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్దామా? డాక్టర్ ఇచ్చిన కోర్స్ 2 రోజులైనా వాడాలి కదండి. అప్పటికి తగ్గలేదు అనుకుంటే తీసుకెళ్దాం. భవానీ, అక్క, పెద్దబాబుకి టాబ్లెట్స్ వేశావా? లేదక్కా. పార్వతిని గదిలోకి రాకుండా చూడడమే కాదు, పెద్దబాబుకి ఏ టైంకి ఏ మందులు వెయ్యాలో నువ్వే చూసుకోవాలి. టాబ్లెట్లు వేసుకోలేదా? అందుకే జ్వరం తగ్గలేదు నాన్న. చెప్పారు కదా బావగారు, ఇప్పుడే వేస్తాను. అక్క, అమ్మా, చెప్పు నాన్నా. ఆకలేస్తుందమ్మా. తిన్నాకే మందులు వేసుకుంటారమ్మా. నీకిలా అవడంతో నువ్వు తిన్నావా లేదా అని ఆలోచించలేకపోయాను. చెప్పు నాన్నా, ఏం తింటావు? నాకు జ్వరం వస్తే నీ చేత్తో స్పెషల్గా చేసి ప్రేమగా తినిపించేదానివి గుర్తుందా అమ్మా? ఇప్పుడు అదే పెట్టమ్మా. చంపేశావు కదా దేవా. నాకు వంటే రాదు, పైగా అఖిలాండేశ్వరి నీకేం వండి పెట్టేదో తెలీదు. పోపు సామాన్లు ఎక్కడున్నాయో కూడా తెలీదు. ఈ దేవా జ్వరం నాకు జ్వరం తెప్పించేలా ఉంది.
వంటగదికి వచ్చినారు. ఏమైనా కావాలా అమ్మగారు? కరెక్ట్. దేంతోనే చేయించి తీసుకువెళ్తే డౌట్ రాదు. మీరు ఈడికొచ్చి కష్టపడకండి అమ్మగారు. మీరు చెప్తే చాలు. నేనే సెత్తాను. నేనేదో కొట్టినట్టు కళ్ళెందుకలా తుడుచుకుంటున్నావు? పెద్దబాబు గారిని ఒక్కసారి చూడాలనుంది అమ్మగారు. మాటలు చెప్పి ప్రేమ ఉందని నిరూపించుకుంటే సరిపోదు. పెద్దబాబుకి ఒంట్లో బాగోలేదని తెలుసు కదా, తినడానికి ఏదైనా చేసి పెట్టాలని తెలీదా? నేను చేసుకుని అక్కడికి వస్తే మీరు తిడతారని ఆగిపోయాను అమ్మగారు. అప్పుడే చేసి తీసుకొచ్చావక్క. కూర్చోబెట్టండి. పెద్దబాబు నెమ్మదిగా లేనా? ఆకలిగా ఉందన్నావు కదా, తిన్నానా? ఇది నువ్వు చేసింది కాదు కదమ్మా. అది అలా లేదా? నీకు నచ్చలేదా? నోరు చేదుగా ఉంటుంది కదా అని ఇలా చేయాల్సి వచ్చింది. అక్క కాకుండా ఇంకెవరో చేసినట్టు అడుగుతావేంటయ్యా? చెప్పమ్మా, నువ్వెందుకు చేయలేదు? ఇది పార్వతి చేసింది కదూ. పార్వతి చేసిందా? పార్వతి చేసింది ఆంటీ తీసుకొచ్చారా? అమ్మా, ఇందులో నువ్వు మీకడ వేసేదానివి, తేనె వేసేదానివి. అన్నిటికంటే నీ ప్రేమను కలిపేదానివి. ఈసారి ఎందుకు చేయలేదమ్మా? నా మీద ప్రేమ కన్నా నీకు కోపం ఎక్కువగా ఉందా? చెప్పమ్మా. పెద్దబాబు, పార్వతికి నీ మీదున్న ప్రేమని దూరం చేస్తున్నానని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా. కనీసం తన చేత్తో పెరుగన్నం కలిపి తీసుకొస్తేనైనా నువ్వు తింటావనుకున్నాను. పెద్దబాబు, నా కొడుకు ఆకలి తీరడమే నాకు ముఖ్యం. అమ్మ మాట రుచించట్లేదు కదా, పార్వతి చేతి రుచైనా నచ్చుతుందని తీసుకొచ్చాను. తిన్నాన్నా? వదినా, ఏంటొదినా ఇలా ఏడుస్తూనే ఉంటావా? ఏమీ తినకపోతే నీరసం వస్తుంది. ఐశ్వర్య పాలు వేడి చేసేస్తుంది, తాగు. బంగారం తీసుకురా. చిన్నమ్మాయి గారు, నాకేం వద్దు చిన్నబాబు. త్వరగా వేడి చేయి. నువ్వు వద్దన్నా కడుపులో బిడ్డ వద్దంటాడా? అనలేడు కదా. కావాలని అన్నా అది తల్లికే తెలుస్తుంది. నీ బిడ్డ ఆకలి తీర్చడానికైనా నువ్వు పాలు తాగాలి. బ్రోని నా గదికి రావద్దన్నది కూడా
బిడ్డ క్షేమం కోసమే కదా వదినా. పెద్దబాబు గారిని చూడకుండా ఆయనకి సేవ చేయకుండా ఉండలేను చిన్నబాబు గారు. బావని ఆరోగ్యంగా చూడాలంటే 2-3 రోజులు ఓపిక పట్టాలి. నీకు ఓపిక ఉండాలంటే ఏదైనా తినాలి. కనీసం ఈ పాలైనా తాగాలి. తాగు. నాకొద్దు సిన్నమ్మ గారు. చిన్నబాబు గారు మీరైనా చెప్పండి, నాకొద్దు. నువ్వు తాగకపోతే నేను కూడా ఏమీ తాగను. నా బిడ్డ కూడా ఆకలికి తట్టుకోలేడు కదా. తాగుదినా. ఐశ్వర్య కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా తాగు. రా పార్వతి, నా గదిలో పడుకుందాం. మహి, నువ్వు హాల్లో పడుకో. అలాగే. వద్దమ్మాయి గారు, మీరు మీ గదిలోకి వెళ్ళండి, నా నీడి పడుకుంటాను. అయితే బావ గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోవద్దు, సరేనా? మీరెళ్ళండి. బంగారు, వదిని ఒంటరిగా వదిలే. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, ఒకసారి చూడండి. పెద్దబాబు గారిని చూడకుండానే కిందకి పడిపోయేలా ఉన్నాను. నాకేమైనా పర్వాలేదు, కడుపులో బిడ్డకు మటుకు ఇంకేం కాకూడదు. పార్వతి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా కోసం తలుపు బయట ఎదురు చూస్తున్నావా? పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, డోర్ తీయండి. పార్వతి, 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 ఏంటిది? ఎందుకు ఇలా చేసావు? పెద్దబాబు గారు,
పడిపోయేలా ఉన్నాను. బిడ్డని పోగొట్టుకుంటే నన్ను క్షమించండి. హే, నో, అలా జరగకూడదు పార్వతి, అలా జరగదు. అలాగే ఉండి పార్వతి, గట్టిగా పట్టు. స్పేర్ కి కబోర్డ్లో పెట్టినట్టు గుర్తు. 2 minutes పార్వతి, వచ్చేస్తున్నాను. కీ ఉంది పార్వతి, 2 minutes, వచ్చేస్తున్నాను. పార్వతి, ఒక్కసారి లోపలికి పోనివ్వండి సినమ్మ గారు. పిన్ని ఇటు చూడు. యాపిల్ కావాలా ఆంటీ? అది తినే కదా ఇలా మింగలేక కక్కలేక మధ్యలోనే ఉండిపోయింది. పండు 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 ఎర్ర పండు యాపిల్ దీని పేరు. నేను తినలేననేగా ఇలా ఎగతాళి చేస్తున్నారు. ఉండండి, పాలు తెచ్చుకుని తాగుతాను. యాపిల్ దీని పేరు. పిన్ని యాపిల్. పార్వతి, ఈ రాక్షసి ఏదో తెచ్చుకోవడానికి వెళ్ళుంటుంది. నువ్వు లోపలికి వెళ్ళు. మేము చూసుకుంటాం వద్దా, నువ్వు వెళ్ళు. ఐష్ డోర్తి, జాగ్రత్త ఉందా. నోట్లో చెక్ వచ్చాయి. ఆంటీ డిస్టర్బ్ చేయకూడదంటే హాల్లోనే ఉండాలి. పద పద. పెద్దబాబు గారు, పెద్దబాబు గారు. పార్వతి, పార్వతి, నువ్వెందుకు వచ్చావు? గోపంచకం పూసుకొని వస్తే ఏం కాదు పెద్దబాబు గారు. అయ్యో, ఒళ్ళు వేడెక్కిపోయినది, జ్వరం పెరిగిపోయినది పెద్దబాబు గారు. సూది మంది వేసుకోవద్దని చెప్పినా మీరు వేసుకుంటానని చెప్పినారు. చూడండి, ఒళ్ళు ఎట్టా కాలిపోతున్నాదో. పార్వతి, తగ్గిపోతుంది, నువ్వు టెన్షన్ పడకు. ఎట్ట తగ్గుతుంది? నేను కూడా మీ కాడికి రాకుండా ఉండడం చాలా పొరపాటైనది. ఇంకేడికి పోను, ఈయన్నే మీ కాడనే ఉంటాను. ఎవరేమన్నా సరే. వద్దు పార్వతి, నువ్వు దూరంగా ఉండు. మన బిడ్డ కోసమైనా నువ్వు ఇక్కడ ఉండకూడదు. లేదు పెద్దబాబు గారు, మీరు నా ప్రాణాలు తీస్తానన్నా నన్ను పోలేను. వద్దు. ఈత నీళ్ళు తాగండి పెద్దబాబు గారు, సెలవు చేస్తుంది. వద్దు పార్వతి, డాక్టర్స్ ఒప్పుకోరు. నా మాట వినండి. గోపంచకం ఒంటికి పోస్తే ఆటలమ్మ బేగా తగ్గిపోతాది. కుసంత మంటగా ఉంటది, ఓర్చుకోండి. ఇప్పుడే వస్తాను. పెద్దబాబు గారికి బాగా జ్వరం వచ్చినది, నన్ను పోనివ్వండి. తప్పకుండా చిన్నమ్మ గారు. మర్యాదగా అడిగినప్పుడు అడ్డుకోరాదు. నా భర్తని రక్షించుకోవడానికి నేనేమైనా చేస్తాను, అడ్డొస్తే సంపెత్తాను.
వాచ్మెన్ డ్యూటీ మానేసి గదిలో కూర్చొని యాపిల్ బయటకొచ్చే మార్గం ఏంటో ఆలోచించండి ఆంటీ. పద పార్వతి. పిన్ని జాగ్రత్తగా పట్టుకో, దీన్ని ఎక్కడ పెట్టుకోవాలి తెలుసుగా. బాబు రా. పిన్ని నాకు మాట వచ్చాక మీ సంగతి చెప్తాను, అప్పుడుంటుంది మీకు. పెద్దబాబు గారు. పెద్ద బాబు ఇప్పుడు ఎలా ఉంది? ఆ పసుపిటి అమ్మా, నేను రాస్తాను. పర్లేదు పర్లేదు అయ్య గారు. వద్దమ్మా, కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాకూడదనే చెప్తున్నాను. గోపంచకం పూసుకున్నాను అయ్య గారు, నాకేం కాదు. పెద్దబాబు గారు. పార్వతి, బ్రోకి ఎప్పుడు తగ్గుతుందో ఏంటో. తగ్గాలంటే నన్ను పోయి అమ్మవారి కాళ్ళ కాడ పడాలా, ఆ తల్లిని వేడుకుంటాను. అయ్యగారు, అమ్మాయి గారు, సిన్బాబు గారు, పెద్దబాబు గారిని జాగ్రత్తగా చూసుకోండి. నేను గుడికి పోయి వస్తాను. ఇప్పుడా? అవునమ్మాయి గారు. పార్వతి, నీ కడుపులో పెరిగే బిడ్డ మనకు ముఖ్యమని గుర్తుపెట్టుకో పార్వతి. నేను జాగ్రత్తగానే ఉన్నాను పెద్దబాబు గారు. పూజ చేసి అమ్మవారి బొట్టు ప్రసాదం అట్టుకొస్తే మీకు బాగవుతుంది. నేను పోయిస్తాను. జాగ్రత్త పార్వతి. వస్తాను అయ్యగారు. అమ్మోరు తల్లి, పార్వతిని చంపే అవకాశాన్ని వృధా అవ్వకుండా చూడు. నీకు దాన్నే బలిగా ఇవ్వబోతున్నాను, కాదనకమ్మా. చూసుకోలేదు, క్షమించండి. నీ ధ్యాస ఏ మేరకుందని తగిలానే దేవుడు, నీ మొగుడు, ఈ రెండు తప్ప నీకు వేరే ఏ ఆలోచన లేదని అర్థమైంది. నా పని తేలిగ్గా అయిపోతుంది. Zee 5 పూర్తి ఎపిసోడ్ చూడండి.